సినిమాలో నటించే వారిని మార్చొచ్చు, సినిమాలో నటించే వారు మారొచ్చు, ప్రభువులో నటించే వారిని మార్చడం కష్టం. వేషధారణ చాలా ప్రమాదకరమైంది. చాలా మంది క్రైస్తవులుగా నటిస్తూ ఉంటారు. మనకు తెలియకుండా మనమే నటిస్తూ ఉంటాం. మనకు తెలియకుండా మనకు తెలియదు మనం నటిస్తున్నామని మనకు తెలియదు. అంటే ఏంటంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అనే దాన్ని పక్కన పెట్టి మనుషుల దృష్టిలో ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తాం. అదే నటన. నేను దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవుని సంతోషపరచాలి, దేవునికి అనుకూలంగా ఉండాలనే భావన విడిచిపెట్టి మనుషులు దేన్ని చూస్తారు, మనుషుల దృష్టిలో ఎలా నీతిమంతులుగా ఉండాలి, మనుషులను ఎలా సంతోషపరచాలి, మనిషి దృష్టిలో ఎలా పరిశుద్ధులుగా విశ్వాసగా పిలువబడాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తాం. మనకు తెలియకుండా మన వేషధారులు అవుతాం. ఇక్కడ వచ్చిన వారందరూ ప్రతిరోజు కాకపోయినా ఏదో ఒక సందర్భంలో మన వేషధారులుగానే ఉంటాం. దాన్ని మనం అంగీకరించాలి. అసలు నాలో వేషధారణ లేదంటే అదే పెద్ద వేషధారణ. కాబట్టి వేషధారణ చాలా ప్రమాదకరమైంది. క్రైస్తవ్యానికి వాచ్మెన్ నీ అని గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే క్రైస్తవ్యానికి ప్రధాన శత్రువు నటన అని చెప్పాడు. క్రైస్తవ్యానికి ప్రధాన శత్రువు వేషధారణ అని చెప్పాడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా ఎవరిని అనుకరించకూడదు, నటించకూడదు, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేయొద్దు. అసలు అది మన గోల్ కాదు. మన గోల్ ఏంటంటే మనుషుల్ని సంతోషపరచడం, మనుషుల దగ్గర నీతిమంతులు అనిపించుకోవటం, మనుషుల్ని మెప్పించటం ఎన్నడూ మన గోల్ కాకూడదు. ఆ గోల్ మనం తింటే మనకు తెలియకుండా మనం త్రోవ తప్పుతాం, మనకు తెలియకుండా మనం భ్రష్టులు అవుతాం, మనకు తెలియకుండా మన గురి కూడా తప్పుతాం. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళలేం. కాబట్టి మన పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని నీతిని మన నీతిని చూసుకొని అయ్యా నేను పాపి నేను చెప్పటం, ప్రభు దగ్గర క్షమాపణ అడగటం, ప్రభు ఇచ్చే రక్షణ పొందటం, ప్రభు ఇచ్చే నీతిని పొందటం, ప్రభు కోసం జీవించడానికి ప్రయత్నం చేయటం. ఎప్పుడు కూడా స్వనీతిని ఆధారం చేసుకోవద్దు, స్వనీతిని దగ్గరికి రానివద్దు. నేను నీతిమంతుడనే భావన ఎన్నడూ మన దగ్గరికి రానివద్దు. మన నీతిమంతులం కాదు, మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం అంతే. నీతిమంతుడికి ఎంచబడ్డ వాడికి చాలా తేడా ఉంటుంది. నేను నీతిమంతుని కాదు, బైబిల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడని లేడు. మరి ఎవరున్నారు? నీతిమంతులుగా పిలువబడేవారు ఉన్నారు, నీతిమంతులు అనుకునేవారు ఉన్నారు, కానీ నీతిమంతులు లేడు. ఇంకెవరున్నారంటే నీతిమంతులుగా ఎంచబడిన వారు ఉన్నారు. అంటే నీవు నేను యేసు ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులుగా ఎంచబడ్డ వాళ్ళు ఉన్నాం. క్రైస్తవ్యానికి ప్రధానమైన శత్రువు వేషధారణ అయితే క్రైస్తవ్యానికి బలము శక్తి ఏంటంటే దీనత్వం, హంబుల్నెస్, ఆధ్యాత్మికమైన దీనత్వం. హంబుల్నెస్ అంటే చిన్నపోయిన చొక్కా వేసుకొని పాత ప్యాంట్ వేసుకొని ఏదో గూళ్ళు దారేసుకొని ఇంకేముందులో బ్రదర్ ఏముందులో, అది కాదు దీనత్వం అంటే. దీనత్వం అంటే నేను యోగ్యుని కాదు, నేను ఎవరికంటే నీతిమంతుణ్ణి కాదు అని నన్ను నేను తక్కువగా భావించుకొని దేవుని హెచ్చించటం, దేవుని గణపరచడం. కాబట్టి మరి మన జీవితంలో అది మనం ప్రాక్టీస్ చేయాలి, దాన్ని మనం అవలంబించాలి. దీనుడు ఎప్పుడు పడిపోడు. గర్విష్ఠులు పడిపోతారు కానీ దీనులు పడరు. మనం పడ్డామంటే మనం దీనులుగా లేవని అర్థం. పేతురు పడ్డాడంటే కారణం దీనత్వం లేదు. ప్రభువా ఎవరు విడిచినా నేను నిన్ను విడవను, నిన్ను విడిచినా నేను నిన్ను విడవను. నేను వీరు అంటేనే కాదు, నేను అందరిలాంటివాడు కాదు. నా భక్తి వేరు, నా విశ్వాసం వేరు, నా పరిచర్య వేరు, నేను వీరు. ఇదే పడిపోవడానికి కారణమైంది. ప్రభు దేవుడు ఉన్నాడంటే అసలు మొదటి నీతోనే ప్రారంభం అవుతుందయ్యా. ఫస్ట్ నువ్వే ఏమంటావంటే అంటావు, నేను ఎన్నడూ నిన్ను ఎరగనంటావు అని పేతురు చెప్పాడు. చెప్పాడు పేతురుతో. కాబట్టి హంబుల్నెస్ మనల్ని పడకుండా ఉంచుతుంది. కొన్ని మాటలు ఆ సాక్ష్యం ద్వారా ప్రేరేపించబడి నేను చెప్తున్నాను. ఈ మాటలను మీరు చక్కగా అంగీకరించారు, దేవునికి స్తోత్రం. రాసిన పత్రిక 1వ అధ్యాయం
రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు నేను చదువుతున్నాను. 16-17 వచనాలు చదువుతున్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, అనగా గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలిగి దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంటే విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి బాప్తిస్మాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. అదేవిధంగా పౌలు, అపోస్తుడైన పౌలు ఎలాగో యేసు ప్రభువుని తెలుసుకున్నాడో, ఎలా ప్రభువు చేత సంధించబడ్డాడో, ఎలా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడో, పౌలు యొక్క జీవితాన్ని గురించి, పౌలు యొక్క కన్వర్షన్ ఆఫ్ పాల్, కన్వర్షన్ ఆఫ్ సెయింట్ పాల్, అతని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఇది నా స్వార్థ గురించి నేను మీతో బోధించాలని భావిస్తున్నాను. క్రైస్తవ సంఘ చరిత్రను మార్చివేసినటువంటి వచనాలు, టోటల్గా క్రైస్తవ సంఘ చరిత్రను మార్చివేసినటువంటి వచనాలు ఈ 2 వచనాలు. మార్టిన్ లూథర్ అనేటువంటి గొప్ప సంస్కర్త ఈ వచనాల ఆధారంగా రక్షణలోకి నడిపించబడి ఆయన గొప్ప సంస్కరణ చేశాడు. తద్వారా అనేకమైన ప్రొటెస్టెంట్ చర్చెస్ వచ్చినాయి. ఈరోజు మన ముందు ఇలా ఉన్నామంటే దానికి కారణం చాలా మంది ఉన్నారు. బట్ 100% మార్టిన్ లూథర్ గారు, ఆ సంగతి మనకు తెలుసు. అలాంటి శ్రేష్టమైన భాగాన్ని మనం చదివాం. రోమీయులకు రాసిన పత్రిక పౌలు రాసిన పత్రికలన్నిటికంటే ప్రత్యేకమైంది, భిన్నమైంది. ఎందుకంటే పౌలు ఏ సంఘానికి పత్రిక రాసినా ఆ సంఘంతో పౌలుకి ప్రత్యక్షమైన సంబంధం ఉంది. నేను నా సంఘానికి వాక్యాన్ని బోధించడం వేరు, ఎందుకంటే అక్కడున్న ప్రజలు నాకు తెలుసు, వాళ్ళ సమస్యలు నాకు తెలుసు, వాళ్ళ బలహీనతలు నాకు తెలుసు, వాళ్ళ పాపం నాకు తెలుసు. సో నేను వాక్యం బోధించడం ఒక రకంగా ఉంటుంది. కానీ మీరు నాకు తెలియదు, మీ జీవన విధానం నాకు తెలియదు, మీ పేర్లు నాకు తెలియదు, మీ నీతి ఎంత ఉందో, మీ పరిశుద్ధత ఎంత ఉందో, మీరు ఎవరెవరు ఎలాంటి బలహీనతలు ఉన్నారో నాకు తెలియదు. నేనేం చేస్తానంటే వాక్యాన్ని బోధిస్తాను, ఇంకా ఎలాంటి వ్యక్తిగతమైన విషయాలకి నేను వెళ్ళను. పౌలు ఏ సంఘానికి పత్రిక రాసినా ఆ సంఘానికి పౌలుకి సంబంధం ఉంది. ఆ సంఘాన్ని పౌలు స్థాపించాడు, ఆ సంఘంలో పరిచయం చేశాడు, ఆ సంఘంలో మనుషులు పౌలుకి తెలుసు, ఆ సంఘంలో సమస్యలు పౌలుకి తెలుసు. కానీ రోమా సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ పత్రిక రాసే సమయానికి పౌలు రోమా సంఘాన్ని దర్శించలేదు. ఈయన ఎవరు విజిటెడ్, ఆయన ఎప్పుడు పౌలు రోమా సంఘాన్ని దర్శించాలని కోరిక ఉంది, కానీ దర్శించలేకపోయాడు. విచిత్రం ఏంటి తెలుసా? దర్శించాలంటే అవకాశం దొరకాలా, ఖర్చులు కావాలా, డబ్బులు కావాలా. కానీ పౌలును బంధించి సొంత ఖర్చులతో వాళ్ళు తీసుకెళ్లారు రోమాకి. ఖైదీగా వెళ్ళాడు. ఖైదీగా వెళ్ళి రోమాలో ఉండి కొంతకాలం ఒక గృహ నిర్బంధంలో ఉండి రోమాలో దేవుని సేవ చేశాడు, రోమాలో సంఘానికి పరిచయం చేశాడు. చివరికి రోమాలోనే పౌలు శిరశ్ఛాదనం చేయబడ్డాడు. కానీ పత్రిక రాసే సమయానికి పౌలు రోమాను దర్శించలా. ఇది ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత. తర్వాత పౌలు వారిని దర్శించలేదు కనుక వారి వ్యక్తిగత జీవితాల గురించి మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఈ పాపం చేస్తున్నారు, ఈ మాటలు చెప్పలేదు ఈ పత్రికలో. కేవలం దేవుని సువార్త గురించి మాత్రమే బోధించాడు. ఈ పత్రికకు మనం పేరు పెట్టాల్సి వస్తే ఏమని పేరు పెట్టవచ్చు అంటే దేవుని సువార్త లేక దేవుని నీతి అని పేరు పెట్టవచ్చు. రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతి అని పేరు పెట్టవచ్చు. ఆ మాట ప్రకారమే ఈ సువార్తను, ఈ పత్రికను 5 భాగాలుగా విభజించవచ్చు. 5 భాగాలు విభజించవచ్చు. మొదటి 3 అధ్యాయాలు దేవుని నీతి యొక్క అవసరత, దేవుని నీతి యొక్క అవసరత. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను
పొందలేకపోతున్నారు. సో ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తే మొదటి 3 అధ్యాయాలకి సిన్, పాపము అని చెప్పొచ్చు. ఇంకో కోణంలో చెప్పాల్సి వస్తే దేవుని నీతి యొక్క అవసరత అని చెప్పొచ్చు. తర్వాత 4 నుంచి 5 అధ్యాయాలు, 4-5 అధ్యాయాలకి ఏం చెప్పొచ్చు అంటే సాల్వేషన్. మొదటిది సిన్, రెండవది సాల్వేషన్ అనగా రక్షణ అని చెప్పొచ్చు. దానికి రెండవ కోణం ఏంటంటే దేవుని నీతి దొరికే మార్గం ఏంటి, ఎలాగో మనం నీతిమంతులుగా తీర్చబడగలము, సోర్స్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి పొందే విధానం ఏంటి అనేది 4-5 అధ్యాయాల్లో రాయబడి ఉంటది. ఇక 6 నుంచి 8 అధ్యాయాల్లో దేవుని నీతి యొక్క ఫలం. ఒక మనుషుడు నీతిమంతుడు అయ్యారనుకోండి, రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ అంటారు. రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి వల్ల కలిగే ఫలం ఏంటి? ఇంగ్లీష్ లో శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. ఒకటి సిన్, పాపము. రెండవది సాల్వేషన్, రక్షణ. మూడవది శాంక్టిఫికేషన్ అనగా పరిశుద్ధత లేక పరిశుద్ధ జీవితము అని చెప్పొచ్చు. 9 నుంచి 11 అధ్యాయాలు, 9, 10, 11 అధ్యాయాలు, ఈ 3 ప్రత్యేకమైన అధ్యాయాలు. ఒక ఆయన దీన్ని ఏమన్నాడంటే స్పెషల్ స్టాటస్ అన్నాడు. స్పెషల్ స్టాటస్ అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ 3 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడి ఉంటది. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు. వాళ్ళు దేవుని నీతిని అంగీకరించాల, వారు యేసుని అంగీకరించాల, అయినా వారు రక్షించబడతారు. దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ చోసన్, ఏర్పరచబడిన ప్రజలు, ఎన్నుకోబడిన ప్రజలు. దేవుని రక్షణ కార్యంలో వారి సాధనాలు. యేసు ప్రభు వారిలోనే పుట్టాడు. పితరులు వారికి సంబంధించిన వారు, ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది, ప్రవక్తలు వారిలో ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథం వారి నుంచే మనకు అందింది. కాబట్టి దే ఆర్ స్పెషల్, వారు ప్రత్యేకమైన ప్రజలు. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు అంటే సావర్నిటీ ఆఫ్ గాడ్, అంటే దేవుని సార్వభౌమాధికారము. దేవుడు తన సార్వభౌమాధికారంతో వాళ్ళు ఎన్నుకున్నాడు. ఈ మాట చెప్పడం తెలియక కానీ వర్ణించడం, అర్థం చేసుకోవడం కష్టం. దానికి చాలా టైం పడుతుంది. సరే, అది పక్కన పెడితే 12 నుంచి 16 అధ్యాయాలు, లాస్ట్ 4 చాప్టర్స్ ఏమంటారంటే సర్వీస్. మనం ఎలాగో దేవుని సేవించాలి, మనం ఎలాగో దేవుని సేవ చేయాలి, సర్వీస్. ఒక 5 మాటలు చెప్పాను. సిన్ మొదటి 3 అధ్యాయాలు, సాల్వేషన్ 4-5 అధ్యాయాలు, శాంటిఫికేషన్ 6, 7, 8 అధ్యాయాలు, 9, 10, 11 అధ్యాయాలు, సావర్నిటీ సార్వభౌమాధికారం, 12 నుంచి 16 అధ్యాయాలు సర్వీస్, సేవ, దేవుని యొక్క సేవ అని చెప్పొచ్చు. తెలుగులో చెప్పాల్సి వస్తే దేవుని నీతి యొక్క అవసరత, దేవుని నీతిని పొందే విధానం, దేవుని నీతిని పొందడం ద్వారా కలిగే ప్రతిఫలం, దేవుని నీతికి ఆటంకం. ఇశ్రాయేలీయులు దేవుని నీతికి ఆటంకం. అనుకుంటారంటే క్రియల ద్వారా రక్షించబడచ్చు అనుకుంటారు, క్రియల ద్వారా రక్షించబడచ్చు అనుకుంటారు. కానీ మనమేమో క్రియలు కాదబ్బాయి, విశ్వాసంతో రక్షించబడి. ఎందుకంటే మన మూలపుత్రుడైన అబ్రహాము దేవుడు అది అతనికి నీతిగా ఎంచబడింది. సో మనుషుడు విశ్వాసం ద్వారా రక్షించబడతాడు కానీ క్రియల మూలంగా రక్షించబడలేడు. నేను మధ్యాహ్నం మీకు మాట చెప్పాను. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు ఏది చేశాడో దాన్ని నమ్మటం క్రైస్తవ విశ్వాసం. మతం ఏంటంటే మనం ఏది చేస్తామో దాన్ని నమ్మటం మతం. పరిసయుడి మతం. నీకు వందనాలు, నేను దొంగతనం చేయట్లేదు నీకు వందనాలు, నీకు వందనాలు, నేను విగ్రహాలు నీకు వందనాలు, నా సంపాదన విషయం బాబు నీకు ఇస్తున్నాను నీకు వందనాలు. అంటే అబ్బాయి ఏంటి? నా విషయం పర్లోకాన్ని తీసుకుని పోయిద్ది, నా ఉపవాసాలను పర్లోకాన్ని తీసుకొని పోతాయి, నా ప్రార్థనలను పర్లోకాన్ని తీసుకొని పోతాయి, నా ఆశయాలను పరలోకానికి తీసుకొని పోతాయి. ఏమి తీసుకొని పోవు. పరలోకానికి తీసుకెళ్ళేది విషం భాగాలు కాదు. విషం భాగం ఇస్తే మంచిదే, కానీ దానివల్ల ఎవరు పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళి ఉపవాసం చేస్తే మంచిదే ఆత్మీయ జీవితానికి, కానీ దానివల్ల ఎవరు పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళేది, నిత్యత్వానికి వెళ్ళేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా అని అర్థమైంది కదండి. మనం దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మనము ఎలాగ నీతిమంతులుగా తీర్చబడగలం. రోమా పత్రికను గురించిన కొంత ఇంట్రడక్షన్ నేను మీతో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను 2 భాగాలను మీతో జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ మొదటి భాగాన్ని ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం చూడండి,
1 నుంచి 7 వచనాలు చూస్తాం. ఆ తర్వాత 13 నుంచి 23 వచనాలు కూడా చూస్తాం. 1 నుంచి 7 వచనాలు, 13 నుంచి 23 వచనాలు చూస్తాం. మీరు ఎక్కడ బైబిల్ ఎటు తిరగాల్సిన పని లేదు. దయచేసి రోమాపత్రిక 1వ అధ్యాయం ఓపెన్ చేసి ఉంచండి, చూడండి. మాట మాత్రమే చూడండి. నేను వాటిని కొంత విభజించి మీకు చెప్తాను. నేనేం పెద్ద పెద్ద మర్మాలు విభజించుతుంది బయట తెచ్చేది ఏం లేదు. ఉన్నదాన్ని విభజన చేసి మీకు మీ తీసుకోవటమే నా బాధ్యత. నేను చేయగలిగిన పని కూడా అదే. చూద్దాం. 1 వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. పౌలు యొక్క ఇంట్రడక్షన్ చూస్తున్నారా మీరు? పౌలు యొక్క పరిచయాన్ని చూస్తున్నారా? పౌలు ఏ విధంగా తను తాను పరిచయం చేసుకున్నాడు చూస్తున్నారా? ఏమైనా పరిచయం చేసుకున్నాడు? యేసుక్రీస్తు యొక్క దాసుడును. దాసుడు అంటే మనకు సరిగ్గా అర్థం కాదేమో. బానిస, బాండ్ సర్వెంట్ అంటారు. బాండ్ సర్వెంట్ తెలుగులో కట్టి బానిస అంటారు. సేవకుడు వేరు, బానిస వేరు. సేవకుడు టైం ప్రకారం పనిచేస్తాడు, జీతం తెచ్చుకుంటాడు. కానీ బానిసకి టైం ఉండదు, వాడికి జీతం ఉండదు, వాడికి హక్కులు ఉండవు. వాడు ఎంతసేపు అయినా పనిచేయాల్సిందే. బానిస. పూర్వం 1వ శతాబ్దంలో ఈ పత్రిక రాసే సమయానికి సంతలో పశువులు కొనుక్కుంటారే, అట్లా సంతలో బానిసలు కొనుక్కునేవాళ్ళు. ఒక సంతలోనేమో పశువులు కొనుక్కునేవాళ్ళు, ఒక సంతకెళ్ళి బానిసలు కొనుక్కునేవాళ్ళు. వాడిని కొనుక్కుంటే వాడిని నేను చంపినా నాకు ఏం కేసు లేదు, వాడిని కొట్టినా అది అడిగేవాళ్ళు లేడు. వాడు నా బానిస, నా పశువు పని చేసినట్టు వాడి ఇంట్లో నాకు పని చేయాలా. పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు యొక్క దాసుడును అని చెప్పాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. లోకానికి దాసులం, పాపానికి దాసులం, శరీరానికి దాసులం, కడుపుకి దాసులం, అపాయానికి దాసులం. అంటే యేసుక్రీస్తు మన దాసులం అయిపోయాం. మనం యేసుక్రీస్తు యొక్క దాసులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించాడు గనక, తన స్వరతలిచ్చి కొన్నాడు గనక, మనం క్షమించాడు గనక మనం ఆయనకు మాత్రమే దాసులుగా ఉండాలి. ఏ మనుషుడు 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. నువ్వు ఉంటే లోకానికన్నా దాసుడు ఉండాలి, యేసు ప్రభుకన్నా దాసుడు ఉండాలా, స్త్రీకన్నా దాసుడు ఉండాలా, యేసుకన్నా దాసుడు ఉండాలా, అబ్బాయికన్నా దాసుడు ఉండాలా, యేసుకన్నా దాసుడు ఉండాలా. కాబట్టి గమనించాలా, ఏమంటాడు? ఐ ఆమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క దాసుడను అని తను పరిచయం చేసుకుంటున్నాడు. దేనికి పిలువబడ్డాడు? అపోస్తలునికి పిలువబడ్డాడు. నేను అపోస్తలుడను. అపోస్తలుడు అంటే అదేం పెద్ద హోదా గిరిదేం కాదండి. పంపబడిన వాడు, ఒక ప్రత్యేకమైన పని కోసం పంపబడిన వాడు, ఒక ప్రత్యేకమైన పని కోసం పంపబడిన వాడు. యేసు ప్రభు కూడా అపోస్తలుడనే ఉంది బైబిల్లో. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే ఒకసారి ఆ మాట మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనల్ని ఒప్పుకొనడానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు క్షమించుడి. చాలండి. యేసు ప్రభు ఎవరంట? అపోస్తలుడు మరియు ప్రధాన యాజకుడు. అపోస్తలుడు అంటే ఒక ప్రత్యేకమైన పని కోసం పంపబడిన వాడు అని అర్థం అనమాట. సో పౌలు అంటాడు, స్పెషల్ మ్యాన్ విత్ స్పెషల్ టాస్క్. నేను ఒక ప్రత్యేకించబడ్డాను ఒక ప్రత్యేకమైన పని కోసం అని చెప్పుకుంటున్నాడు. నిజమే, మనం దేవుని కోసం ప్రత్యేకించబడాలి, మనం దేవుని పని కోసం ప్రత్యేకించబడాలి. 3వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటారు? రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. దేనికోసం ప్రత్యేకించబడ్డాడు? దేవుని స్వార్థ కొరకు ప్రత్యేకించబడ్డాడు. ఎవరైనా మన మధ్యలో ఒక ఐనిస్టులు ఉన్నాడు అనుకోండి, 20 సంవత్సరాలు ఉన్నాయి, బాగా ఏం చదువుతున్నావు, పలానా చదువు చదివాను, ఏం అనుకున్నానంటే నేను దేవుని కోసం ప్రత్యేకించుకోవాలనుకుంటున్నానండి, స్వార్థ కోసం ప్రత్యేకించుకోవాలనుకుంటున్నానండి అన్నావు అనుకోండి, మనం చీపుగా చూస్తారు. ఏది కాక ఏది చేయలేక లాస్ట్గా మనకి ఒకటి పట్టుకున్నాడని మనం సమాజం తెలియక చూస్తాం. కొద్దిమంది మాత్రమే దేవుని సేవకుని గౌరవించేది. నేను ఒక సేవకుడిని,
కానీ నా కుమారుడు దేవుని సేవ చేస్తానంటే వెంటనే డౌట్ వస్తుందంటే వీడు చదవటం ఇంట్రెస్ట్ లేక దేవుని సేవ చేస్తానంటున్నాడా, స్వామికి దేవుని సేవ చేస్తానంటున్నాడా, నిజంగా దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాడా అనే డౌట్ నాకు వస్తుంది. ఎరా నిజమేనా, ఇది చదవటం కష్టంగా ఉందా అని క్వశ్చన్ చేస్తా. సహజమైనటువంటి ఆలోచనది. మరి పౌలు అంటాడు, నేను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడిని అని చెప్పాడు. గొప్ప పని. ఎవరు దేవుని సువార్త బోధించకూడదా, విలింగ్ని బోధించకూడదా, ఇక్కడ ఒక సోదరుడు బోధించకూడదా, ఎవరు బోధించకూడదు, దానికి ఒక సపరేషన్ కావాలా, దానికి ఒక స్పెషలైజేషన్ కావాలా, దానికి ఒక ప్రత్యేకత కావాలంటే నిజమే ప్రత్యేకత కావాల్సిందే. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడినైనా పౌలు, ఇక్కడ పౌలు అంటాడు సువార్త కోసం ప్రత్యేకించుకున్నానన్నాడు. 15 వచనంలో కాగా నా మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. ప్రత్యేకించుకున్నాడు, సిద్ధముగా ఉన్నాడు అనే మాట మీరు గమనించాలి. ఇంకో మాట ఏముందంటే, నేను సువార్తల గురించి సిగ్గుపడేవాడిని కాదు అన్నాడు. సిగ్గుపడేవాడిని కాదు అని చెప్పాడు. ఈ మాట మీరు చివరి అధ్యాయం చూడండి దయచేసి. 15వ అధ్యాయంలో 18 వచనాలు కలుస్తున్నాయి. అందులో ఆస్ట్రేలియా చూడండి చివరి 3 లైన్లు. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరుకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అది విన్నారు కదా. 21 వచనం కలుస్తున్నాయి. 21 వచనం చూడండి చివరి మాట. 21 వచనం చూడండి. క్రీస్తు నామ మెరుగైన చోట్లను సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉంది అలాగే ప్రకటించి తిని. ఎన్ని మాటలు? సువార్త కోసం చెప్పాలి దయచేసి మీరు. సువార్త కోసం ప్రత్యేకించబడిన వాడు, సువార్త కొరకు సిద్ధపడిన వాడు, సువార్త కొరకు సిద్ధపడిన వాడు, సువార్త నిమిత్తమై సువార్తను సంపూర్ణంగా బోధించిన వాడు, సువార్త ప్రకటించాలని ఆశ కలిగిన వాడు. డిజైర్, బర్నింగ్ జీల్, ఒక భయంకరమైన వాంఛ, భయంకరమైన కోరిక, ఒక తీరని దాహం. నేను దేవుని సువార్త ప్రకటించాలని. ఎక్కడైతే యేసునామం ప్రకటించబడలేదో, ఎక్కడైతే సువార్త అందలేదు, ఎక్కడైతే ప్రభువుని నమ్మలేదో ఆ చోట్ల సువార్త ప్రకటించాలని నేను మిక్కిలి ఆశ గలవాడని చెప్పాడు. ఏంటి అంబిషన్ అంటే, నా అంబిషన్ ఏం లేదండి, యేసునామం ఎరగని చోట సువార్త ప్రకటించాలి, అది నా అంబిషన్. ఏంటి నీ ప్రిపరేషన్? సువార్తను ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. దట్స్ మై ప్రిపరేషన్. నువ్వు ఏంటి అతిశయంగా ఫీల్ అవుతున్నావు? అవును, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. అది పౌలు యొక్క అతిశయం. అంతేనా అంటే, సువార్త కోసం ఏంటి నీ సెపరేషన్ అంటే, నేను సువార్త కొరకు ప్రత్యేకించబడిన వాడను. అది పౌలు యొక్క సెపరేషన్. దయచేసి ఈ మాటలు మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సో పౌలు తనతో ఎలా పరిచయం చేసుకున్నాడంటే, దేవుని సువార్త కొరకు ప్రత్యేకించబడిన వాడను, దేవుని దాసుడను, అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడిన వాడును. సో నీకు మాటలు దేవుని దాసుడు, పౌలు అపోస్తలుడు. పౌలు సువార్త కోసం ప్రత్యేకించబడిన వాడు. దేవుని దాసుడు అనే మాటలు మనం గమనించాల్సి ఏంటంటే, దేవుని మీద ఆధారపడిన వాడు, దేవునికి విధేయత చూపేవాడు, సిగ్గుపడిన వాడు, తగ్గించుకున్నవాడు. ఐఎమ్ ఏ బాండ్ సర్వెంట్. నేను ఒక బానిసనై ఉన్నాను దేవునికి. బానిస ప్రశ్నించకుండా లోబడతాడు. యజమానుడు అడిగితే బానిస ప్రశ్నించడు, కానీ సేవకుడు ప్రశ్నిస్తాడు. 10 గంటల దాకా పనిచేసాను కదా, ఇంతేనా అని అడుగుతాడు. కానీ బానిసలు అడగడానికి వీలు లేదు. కాబట్టి పౌలు తాను పరిచయం చేసుకున్న విధానం మొదట మనం గమనించాలి. సరే, రెండో భాగానికి వస్తున్నాను. నేను పౌలు అతని సంఘాన్ని ఎలా సంపాదిస్తున్నాడో నేను మీకు చేస్తాను. చూడండి 2వ వచనం. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. రోమాలో ఉన్న దేవుని ప్రియులు అనగా దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ప్రియమైన వారు,
దేవుని చేత ప్రేమించబడేవాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప బిరుదది. అంతేనా? అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. అంతేనా? చివరిలో చూడండి, 7వ వచనం చివరిలో చూస్తే, 7వ వచనం చివరిలో చూస్తే, మీరు వారిలో ఉన్నవారు యేసుక్రీస్తుగా ఉండుటకు ఉన్నారు. తన ఆడియన్స్ ని, తన సంఘాన్ని, తన పాఠకులను పౌలు ఎంతగా గౌరవిస్తున్నాడో మీరు గమనించాలి. నేనేమో దేవుని దాసుని, నేనేమో అపోస్తలుడను, నేనేమో సువార్త కోసం ప్రత్యేకించబడిన వాడిని, కానీ మీరు దేవుని చేత ప్రేమించబడిన వారు, మీరు పరిశుద్ధులో ఉండటానికి పిలువబడిన వారు. యు ఆర్ సెయింట్స్, మీరు పరిశుద్ధులై ఉన్నారు. అంత మాత్రమేనంటే మీరు యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలిచాడు, మిమ్మల్ని ఆ దేవుడు పిలిచాడు. నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాడు. నేను ఎలాగో జీవించాలో మీరు అలాగే జీవించాలి. పిల్లరా, సంఘము దేవునికి ప్రియమైనది. సంఘము పరిశుద్ధులు ఉండటానికి పిలువబడిన వారు, సంఘము యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడిన వారము. అంటే జీసస్ క్రైస్ట్, మనకు చెందిన వారము, పరిశుద్ధులము, మనం దేవునికి ప్రియమైన వారమై ఉన్నాము. పాస్టర్ గారు వాక్యం చెప్తూ అంటాడు, యాదృచ్ఛికంగా అంటాడు, నిజంగా అంటాడు మనకు తెలియదు, కానీ వాస్తవానికి టు ద గాడ్. మీరు దేవునికి ప్రియమైన వారు, ప్రభువు చేత ప్రేమించబడేవారు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతవరకు ప్రేమించాడంటే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ఇక ప్రేమ కదా అల్టిమేట్. ఇక నా ప్రేమను రుజువు చేసుకోవడానికి మార్గం ఏంటంటే, అంతిమంగా నేను చేసిన పని ఏంటంటే నా ప్రాణం పెడుతున్నాను. ఎందుకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. ప్రభు తన ప్రాణాన్ని పెట్టి అంతగా మనల్ని ప్రేమించాడు. చెంచాన్ని పరిచయం చేసుకున్నాడు. తర్వాత అక్కడ సంఘాన్ని ఇలా సంబోధించాడు. ఏమి థీమ్ అంటే ఏం రాబోతున్నాడు, ఏమి ప్రేమించబోతున్నాడో ఆ థీమ్ వాటితో మాట్లాడుతున్నాడు. అది చెప్పుకొని మన వాక్యంలో ముందుకు వెళ్దాం. ఏం థీమ్ అంటే దయచేసి వినండి. అక్కడ శుభాకాంక్షలు ఉన్నాయి. మన తండ్రి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అంటే ఉంది కదా. నెక్స్ట్ మాట చూడండి. దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్త ద్వారా ముందుగా వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాని, మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగానే ప్రభావంతో నిరూపించబడేను. ఇది పౌలిక థీమ్. యేసుక్రీస్తు శరీరంతో భూమికి వచ్చాడు. యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడు. యేసు సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన శరీరంతో దావీదు సంతానంలో పుట్టాడు. దావీదు సంతానంలో పుట్టడం ద్వారా ఆయన మనిషి కుమారుడయ్యాడు. ఇంకా మృతుల నుంచి లేవటం ద్వారా ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. సో పౌలు యొక్క సెంట్రల్ థీమ్ ఏంటంటే, పౌలు యొక్క మూలవాక్యం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది కొంచెం ఇంట్రడక్షన్, శ్రద్ధగా మీరు వినాలి. మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని బైబిల్లో ఉన్న వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని గురించి తెలుసుకోవాలి అనిపిస్తే ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. లేదులేండి ఏదో 4 మాటలు వినాలిచ్చాం అనుకుంటే అది మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉండకపోవచ్చు. తను పరిచయం చేస్తున్న విధానం, యేసు ప్రభు దాసుడు, అపోస్తలుడు ఉండటానికి పిలువబడ్డవాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డవాడు, సంఘము దేవుని చేత ప్రేమించబడిన వారు, పరిశుద్ధులు ఉండటానికి పిలువబడిన వారు, యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడిన వారు. గురించి అంశం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంలో పుట్టాడు. ఆయన మనుషుడుగా పుట్టడం ద్వారా ఆయన మనిషి కుమారుడయ్యాడు. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఆయన మనుష్య కుమారుడు, అదే సమయంలో దేవుని కుమారుడు. ఎలా మనుష్య కుమారుడు? మనిషికి పుట్టాడు కదా మనుష్య కుమారుడు అయ్యాడు. ఎలా దేవుని కుమారుడు అయ్యాడు? మృతుల నుంచి లేచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగానికి వస్తే అందరూ ఈ మాటలు రాయబడ్డాయి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడని కాను. వింటున్నారా? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. మన మధ్యలో వింటూనే ఉన్నాడు.
జాబ్ చేస్తున్నాడు కదా, బ్రదర్ చేస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు కొరియర్ కాబట్టి ఫ్యామిలీతో చక్కగా రెడీ అయ్యి తన స్టైల్లో తను ముందుకు వెళ్తాడు. ఎవరైనా దేవుని దాసులు వచ్చి అడిగారండి, బ్రదర్ ఏం చేస్తున్నారు అనుకోండి, సార్ నేను ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ పరిచయం చేస్తానండి అంటాడు. అట్లా కాకుండా ఎవరైనా అన్యుల మధ్యకో వేరే మనుషుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, బ్రదర్ ఏం చేస్తారని అడిగారు అనుకోండి, అయ్యా మిస్టర్ విల్లింగ్టన్ ఏం చేస్తామని అనుకోండి, నేను సో పలానా జాబ్ చేస్తానని నేను చెప్పుకుంటాడు. అంతేకాని నేను పాస్టర్ అని చెప్పడం మొదట చెప్పొచ్చు, కానీ సగటు మనిషి చెప్పడు. విల్లింగ్టన్ మంచి విశ్వాసం కలగడితే చెప్పొచ్చు, కానీ ఒక ఆన్లైన్ నేను ఆ మాట చెప్పలేడు. ఎందుకంటే మనుషుడు సాంఘిక హోదా చూసుకుంటాడు, దేవుని బిడ్డల మధ్య దేవుని మాటలు మాట్లాడతాడు, బయటకు వెళ్తే ఎడ్యుకేషన్ మాటలు మాట్లాడతాడు, ఎంప్లాయీస్ మధ్య ఎంప్లాయీస్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సాంఘిక హోదా వస్తుంది. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ సాక్ష్యం చెప్పాడు, అదే చూసి తన సామాజిక వర్గానికి చెందిన మనుషుల దగ్గరికి వెళ్తే స్వార్థ చెప్తాడు, కానీ నేను మీ వాళ్ళని చెప్పుకోకుండా ఉంటాడా? చెప్పుకుంటాడు, స్వార్థ చెప్తాడు, అందులో అనుమానం లేదు. కానీ నేను కూడా ఫలానా కుటుంబం నుంచి రక్షించబడ్డాను, నేను ఫలానా హైయర్ క్లాస్ నుంచి రక్షించబడ్డానని చెప్పకుండా ఉండలేడు కదా. ఇక్కడ మీరు గమనించాల్సిన భావన మీరు గమనించాల్సి ఏంటంటే, పౌలు అంటాడు, స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. దేవుని గురించి కానీ స్వార్థ గురించి కానీ సిగ్గుపడాల్సిన పట్లేదు. వాస్తవానికి ఈరోజు స్వార్థ ప్రకటించడానికి సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయి. సామాజిక నేపథ్యం ఉంది, ఆర్థికమైన స్థితిగతులు ఉన్నాయి, రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయి. చాలాసార్లు రహస్యంగా బతకాల్సిన పరిస్థితి కలుగుతుంది. క్రైస్తవ సమాజంలో, క్రిస్టియన్ కమ్యూనిటీలో, క్రిస్టియన్ లొకాలిటీలో చాలా గర్వంగా మాట్లాడేవారు, స్తోత్రం ఉండేవారు, నాట్యం చేసేవారు, గంభీరంగా పాడేవారు, బయటకు వెళ్ళిన తర్వాత సైలెంట్కుంటున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, సాంఘిక హోదాకు భయపడుతున్నారు, హింసకు భయపడుతున్నారు. కానీ బాగుంటాడు, స్వార్థను గురించి నేను సిగ్గుపడినాడని. కానీ ఎందుకు స్వార్థను గురించి నేను సిగ్గుపడను? 3 మాటలు నేను మీకు చెప్పాలనుకున్నాను. మొదటి మాట ఏంటంటే పర్సన్, రెండో మాట ఏంటంటే పర్పస్, మూడో మాట ఏంటంటే పవర్. పర్సన్, స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. ఎందుకంటే స్వార్థ ఒక వ్యక్తి గురించిన వార్త. స్వార్థ అంటే ఏంటి? ఒక వ్యక్తి గురించిన వార్త. సువార్త సిద్ధాంతం కాదు, సువార్త నీతి బోధ కాదు, సువార్త ఒక వ్యాసం కాదు, సువార్త ఒక చరిత్ర కాదు, సువార్త ఒక ఫిలాసఫీ కాదు, సువార్త ఒక వ్యక్తి గురించిన వార్త. ఆ వ్యక్తి పేరేంటి? నజరేయుడైన యేసుక్రీస్తు. వెరీ గుడ్. మీరు చూడండి, నాలాంటి బోధకులు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, క్రైస్తవ సంఘాలను విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, డినామినేషన్లు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తును విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. చాలా మంది ఏమంటారంటే, యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టమే, యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టమే. ఇప్పుడు అయ్యగారు చెప్పాడు, మీరు నమ్ముతారా? వాస్తవానికి గతంలో నేను కూడా ఉన్నాను, చాలా మంది సినీగ్యుల్లో ఉన్నవారు రహస్య విశ్వాసులు ఉన్నారు. అది వాస్తవం, మనకు తెలియదు. ఆయన చెప్తే మనకు అర్థమైంది, కొద్దిమంది బాప్టిజం తీసుకున్నారని, కొద్దిమంది ప్రభువుని నమ్ముతున్నారని. ఆయన చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే కేవలం సిగ్గుతో, సామాజిక హోదాకు భయపడి, సాంఘిక హోదాకు భయపడి, అవకాశాలకు భయపడి, జీవనాన్ని కోల్పోతామేమోనని భయపడి, అవకాశాలు రామేమో అని భయపడి చాలా మంది బహిరంగంగా కాకుండా రహస్యంగా ప్రభుని సేవించేవారు ఉన్నారు. కానీ మీరు గమనించండి, మీరు విమర్శించవచ్చు, సేవకులను విమర్శించవచ్చు, సంఘాలను విమర్శించవచ్చు, డినామినేషన్ విమర్శించవచ్చు, కానీ యేసుక్రీస్తును విమర్శించేవారు ఎవరు లేరు. ఆయన గురించి సిగ్గుపడాల్సిన పని లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అద్భుత కల్పన కాదు, చరిత్రలో ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు, కనికరాన్ని ప్రేమాన్ని లోకానికి బోధించాడు. ఆయన మనం ఎన్నడూ కూడా యేసు గురించి సిగ్గుపడాల్సిన అవసరము లేదు. సిగ్గుపడే వ్యక్తి కాదు ఆయన. నన్ను గురించి సిగ్గుపడవచ్చు, తప్పులేదు. నాలో సిగ్గుపడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అనుకోండి. నేను పనిచేసే డినామినేషన్లో సిగ్గుపడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అనుకోండి. నా క్రైస్తవ సమాజంలో సిగ్గుపడే అంశాలు కొన్ని ఉన్నాయి అనుకోండి. కానీ నేను ప్రకటించే యేసు ప్రభువులో సిగ్గుపడాల్సిన అంశాలు లేవు. పర్సన్ గొప్పవాడు, అది మీరు గమనించాలి. నువ్వు నన్ను నమ్మట్లా, యేసు ప్రభువుని నమ్ముతున్నావు. నా సంఘాన్ని నమ్మట్లా, యేసు ప్రభువుని నమ్ముతున్నావు. నా వ్యక్తిత్వాన్ని నమ్మట్లా, యేసు ప్రభువుని నమ్ముతున్నావు. అంటే
విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు. ఎంత గొప్ప మాట అండి. యు నెవర్ అషేమ్డ్. నువ్వెన్నడూ సిగ్గుపడవు. యేసుని నమ్మితే, నీ భారాన్ని ప్రభువు మీద పెడితే, నీ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆయన నామంలో ప్రార్థన చేస్తే, ఆయనకు విశ్వాసం ఉంచితే నువ్వెన్నడూ సిగ్గుపడవు. సువార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పరిస్థితి గొప్పవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన కనికరం కలిగిన వాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను అర్థం చేసుకున్నవాడు, ఎందుకంటే మరెవరూ లేరు. రెండో మాట పర్పస్. సువార్త గురించి సిగ్గుపడేవాడు కాదు. వై అంటే సువార్త యొక్క ఉద్దేశము గొప్పది. సువార్త ఉద్దేశం ఏంటంటే నమ్మిన ప్రతి వానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. సువార్త ఉద్దేశం ఏంటంటే రక్షణ కలుగు చేయటం. సువార్త ఉద్దేశం ఏంటంటే జీవితాలు మార్చటం. సువార్త ఉద్దేశం ఏంటంటే జీవితానికి సమాధానం కలుగు చేయటం. సువార్త ఉద్దేశం ఏంటంటే నిన్ను దేవుని నీతి పొందే విధంగా చేయటం, నిన్ను నీతిమంతుడుగా మార్చటం, నిన్ను పరిశుద్ధపరచటం, నిన్ను రక్షించటం, నిన్ను మార్చటం సువార్త ఉద్దేశం అయి ఉంది. సువార్త ఉద్దేశము రక్షణ. చెప్పండి, సువార్త ఉద్దేశము రక్షణ. పర్సన్ ఎవరు? యేసుక్రీస్తు. పర్పస్ ఏంటి? రక్షణ. మూడో మాట ఏంటంటే పవర్. సువార్త దేవుని శక్తి. గ్రీకులో డొనామిస్ అనే పదం నుంచి సువార్త అనే పదం వచ్చింది. డొనామిస్ అనే పదం నుంచి శక్తి అనే పదం వచ్చింది. ఆ డైనమిక్స్ అనే పదం నుంచే డైనమిక్ అనే పదాలు కూడా వచ్చినాయి. డైనమైట్ అని తెలుసు కదండి. డైనమైట్ పోయింది అనుకోండి, భయంకరమైన శక్తి వస్తుంది. వాటి అణుశక్తి కంటే, ఇమ్యూన్ శక్తి కంటే అత్యంత పవర్ఫుల్ పవర్ ఏంటంటే, అత్యంత శక్తి ఏంటంటే దేవుని సువార్త. అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి ఉన్నది. ఇందాక అయ్యగారు చెప్పాడు, వాళ్ళన్న సినిమాలో మాత్రం విలన్ కాదు, ఇంట్లో కూడా విలన్ గా ఉంటాడని. మరి విలన్ మార్చాడా? మిమ్మల్ని మార్చడానికి పోయాడు కదా. మన జీవితాలు మార్చేది తాయెత్తులు కాదు, అంతరాలు కాదు, ఉంగరాలు కాదు, నూనె కాదు, కచ్చిపులు కాదు. జీవితాలు మార్చేది సువార్త. నాకు ఆ అయ్యగారు చెప్పిన సాక్ష్యంలో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే నాకు నచ్చింది. నేను ఇంప్రెస్ అయిన పాయింట్ ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. మంచిదే, నేను ఫలానా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అదేం గొప్పగా చెప్పుకోవాలా, ఇది నా కుటుంబ నేపథ్యం చెప్పుకున్నాడు. ఆయన ఎంత పతనమయ్యాడో చెప్పాడు. త్రాగుబోతయ్యాడు, నపుంసకుడయ్యాడు, హిజ్రాగా మార్చబడ్డాడు, ఒక లోకంలో బతుకుతున్నాడు, నటిస్తున్నాడు, అనేకులకు సంతోషం కలుగు చేస్తున్నాడు. బట్ ఆయనకి సంతోషం కలుగులేదు. కానీ తన జీవితం మారటానికి, తనకు సమాధానం కలగటానికి, తనకు గురి కలగటానికి, తనకు గమ్యం కలగటానికి కారణం ఏంటంటే కేవలం దేవుని సువార్తే. వాక్యం ఎంత మార్చింది ఆయన్ని, వాక్యం ఎంత సమాధానం ఇచ్చింది, వాక్యం ఎంత నిత్యజీవాన్ని ఇచ్చింది, వాక్యం తన జీవితానికి ఎలాంటి గమ్యాన్ని కలుగు చేసింది. పిల్లలు గమనించండి, సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. నేను ఎప్పుడు కూడా ఈ మాట నమ్ముతాను. అదేంటంటే బాగా పవర్ఫుల్ స్పీకర్స్ అంటారు, ఆ దగ్గర నేను నమ్మను. ఎందుకంటే గాస్పల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్ఫుల్. మనం అప్పుడప్పుడు దీపావళికో పండుగలకో ముందులు కాస్తారు కొద్దిమంది. ఆకాశంలో వేసే ఉంటాయి కదా, ఏమంటారు అట్ని ఈ ప్రాంతంలో? తారాజువులా? వెరీ గుడ్, తారాజువులు ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి? మనం స్ట్రైట్ గట్ట పెట్టుకొని కింద మనం మంటలు ఇచ్చామనుకోండి, దాన్ని వదిలితే చాలు, అదే పైకి వెళ్ళిపోద్ది. మనం దాన్ని విసరాల్సిన పని లేదు. విసురుతామా? మనం విసిరితే పైకి వెళ్ళిద్దా? ఎలా? మనం విసిరితే అది పక్కకి వెళ్ళిపోద్ది అనవసరంగా. అది శక్తి కలిగింది, అందులో పవర్ ఉంది. నువ్వు దాన్ని వెలిగించి కనుక ఇలా స్ట్రైట్ గా పెట్టావు అనుకోండి, అది స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళిన తర్వాత సౌండ్ వస్తుంది, మెరుపు వస్తుంది, కలర్స్ వస్తుంది, కొన్నిసార్లు అది ఎక్కడో మళ్ళీ పడిపోద్ది. సువార్త శక్తి కలిగింది. మన శక్తి దానికి అవసరంలా, మన ఎక్స్ట్రా దానికి అవసరంలా, మన యొక్క కలిగిన మాట దానికి అవసరంలా, మన యొక్క లోక సంబంధమైన ఆకర్షణీయమైన మాట దానికి అవసరంలా. ఆకర్షణీయంగా మాట్లాడితే వింటారు, కానీ ఏమవుతుంది? నాలుగు జోకులు వేస్తే వింటారు, కానీ ఏంటి ప్రయోజనం? దీనికంటే జబర్దస్త్ బెటర్ కదా, దీనికంటే మరొక ప్రోగ్రాం బెటర్ కదా. మీరు గమనించండి, సువార్త రక్షణ కలుగు చేస్తుంది, వాక్యము క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, వాక్యం ఆత్మీయంగా బలపరిచింది, ఆత్మీయంగా నడిపించేదిగా ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కావును. దేనికంటే పర్సన్ యేసు ప్రభు, ఆయన గురించి సిగ్గుపడాల్సిన పని లేదు. పర్పస్ రక్షణ, దాని గురించి సిగ్గుపడాల్సిన పని లేదు.
దేవుని శక్తి, జీవితాలు మార్చే శక్తి కాబట్టి దాని గురించి సిగ్గుపడాల్సిన పని లేదు. అవును, యజ్ఞాన్ని మార్చగలదు, వ్యభిచారాన్ని మార్చగలదు, దైవాన్ని మార్చగలదు, నరహంతకులు మార్చగలదు. ఈ లోకంలో ఎంత పనికిరాని వాడైనా, ఎంత వ్యసనాపరుడైనా, ఎంత ఎన్నికలైన వాడైనా సువార్త ఒక వ్యక్తిని ప్రయోజనకరంగా మార్చగలదు. ఒక వ్యక్తికి మంచి గురి గమ్యం కలుగు చేయగలదు. కాబట్టి సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడని కాను. నా మాటలో చివరి భాగానికి వస్తున్నాను. చివరి భాగం 10 నిమిషాలు నేను వాక్యాన్ని మీతో పంచుకుంటాను. దయచేసి శ్రద్ధగా ఈ మాటలు వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. 2 నిమిషాలు గమనాన్ని తీసుకొస్తాను. ఏంటి సువార్త ద్వారా కలిగే ఉపయోగం, ఏంటి సువార్త వినకపోతే కలిగే నష్టం అని మీరు ఆలోచన చేస్తే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమా 1:17, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని ఏమి రాయబడింది చెప్పాలమ్మా? ఏమి రాయబడింది? చాలా మౌనంగా ఉన్నారుగా, కొంచెం మాట్లాడండి. ఏమైంది? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందు? క్వశ్చన్. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందంటే సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడుతుంది. మన సంతతి అదే దేవుని నీతి. నేను ముందు చెప్పాను, పత్రికను విభజించేటప్పుడు 5 పాయింట్లు చెప్పుకున్నాం. దేవుని నీతి యొక్క అవసరత, దేవుని నీతి పొందే విధానం, దేవుని నీతి పొందటం ద్వారా కలిగే ప్రతిఫలం, దేవుని నీతికి ఆటంకం, దేవుని నీతి ద్వారా ఎలాగ మనం దేవుని సేవించగలం అనే విషయాలు మనం చూసాం. కాబట్టి వినండి, సువార్తను గురించి నేను సిగ్గుపడిన ఎందుకంటే ఆ వ్యక్తి గొప్పవాడు, దాని ఉద్దేశం గొప్పది, దాని శక్తి గొప్పది. అంత మాత్రమే కాకుండా సువార్త ద్వారా దేవుని నీతి లోకానికి కలుగుతుంది. నేను సువార్త నమ్మాను అనుకోండి, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే యేసుని గురించిన వార్త. సింపుల్. సువార్త అంటే మంచి వార్త, లిటరల్ గా మంచి వార్త. ఏంటి మంచి వార్త? వార్త అందరికీ మంచిది కలుగు చేయలేదు. ఒక వార్త ఎంప్లాయీస్కి మంచిదనం ఉంటది, సంతోషం ఉంటది. ఒక వార్త రైతులకు సంతోషం ఉంటది. ఒక వార్త బేకార్ మహిళలకు సంతోషం ఉంటది. ఒక వార్త విద్యార్థులకు సంతోషం ఉంటది. ఒక వార్త పాస్టర్లకు కూడా సంతోషం ఉంటుంది, కానీ ఇంకా కలగల. ఏ వార్త అందరినీ సంతోషపరచలేదు, కానీ సువార్త అందరినీ సంతోషపరచగలదు. ఏ కేటగిరీ అయినా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ సామాజిక వర్గమైనా ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన పోయిన క్రీస్తు. దట్ ఇస్ ద గాస్పెల్. సువార్త అంటే యేసును గురించిన వార్త. ఇది మనం విన్నాం కదా. సరే, ఈ సువార్త వలన అనగా యేసు క్రీస్తు వలన దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఒక యాంగిల్, సువార్త ద్వారా దేవుని నీతి కలుగుతుంది. ఏంటో చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. 2 మాటలు మీరు బాగా గమనించాలండి. మొదటి మాట, దేవుని నీతి బయలుపరచబడుచున్నది. 2వ మాట, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సువార్త నమ్మిన వాడికి దేవుని నీతి కలుగుతుంది, సువార్త నమ్మని వానికి దేవుని కోపం కలుగుతుంది. ఇక్కడ కోపం అంటే అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత, రాత్ ఆఫ్ గాడ్. సువార్త నమ్మిన వాడికి, యేసును నమ్మిన వాడు నీతిమంతుడుగా ఎంచబడతాడు, నీతి నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. సువార్త నమ్మిన వాడు దేవుని ఉగ్రత పాలవుతాడు, ఆ దేవుని ఉగ్రత వాడి నిత్య నరకానికి నడిపిస్తుంది. కాబట్టి 2 దేవుని నీత, దేవుని ఉగ్రత. దీన్ని కొంచెం రిజల్ట్ గా చెప్పాలంటే దేవుని అనుగ్రహమా, దేవుని ఆగ్రహమా? దేవుని అనుగ్రహమా, దేవుని ఆగ్రహమా? నువ్వు దేవుని నీతినైనా పొందాలా, నువ్వు దేవుని ఉగ్రతనైనా సంపాదించుకోవాలా? సువార్త నమ్మితే, యేసుని నమ్మితే దేవుని నీతిని సంపాదించుకుంటావు, నీతి మంచులుగా ఎంచబడతావు, నీతి మంచులుగా మార్చబడతావు. సువార్త నమ్మకపోతే దేవుని ఉగ్రతను నువ్వు సంపాదించుకుంటావు. సింపుల్. సువార్త నమ్మకపోతే దేవుని ఉగ్రత కలుగుతుంది. ఏంటి దేవుని ఉగ్రత? ఈరోజు మనుషుడు అనుభవించే దేవుని ఉగ్రతే.
మనుషుడు అనుభవించే ఆర్థిక ఇబ్బందులు దేవుని ఉగ్రతే. మనుషుడు అనుభవించే అసమాధానం దేవుని అశాంతి దేవుని ఉగ్రతే. మనుషుడు అనుభవించే ప్రత్యేక వైపరీత్యాలు దేవుని ఉగ్రతే. మనుషుడు అనుభవించేటువంటి ప్రతి సమస్యకు మూలం దేవుని ఉగ్రతే. కానీ ఇవన్నీ చిన్న చిన్న అడ్వాన్స్ ఏనండి. నిజమైన ఉగ్రత ఏంటంటే, ఇందాక అయ్యగారు చెప్పాడే నిజమైన బ్రేక్ డాన్స్ ఎక్కడ ఉంటుందని. నిజమైన ఉగ్రత ఏంటంటే నిత్య నరకం, యుగాలు నరకం. దేవుని ఉగ్రత ఏంటంటే ఎవడైతే దేవునికి లోపడో, సువార్త నమ్మడో, యేసునందు విశ్వాసం ఉంచడో వాడికి దేవుడిచ్చే ఉగ్రత ఏంటంటే ఈ భూమిని మారటానికి నీకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టొచ్చు, నీకు బలహీనతలు పెట్టొచ్చు, అసమాధానం కలిగజేయచ్చు, రోగాలు కలిగజేయచ్చు, సమస్యలు కలిగజేయచ్చు. కానీ నువ్వు పాపంలో మరణించినట్లయితే నిత్య నాశనానికి వెళ్తావు, అగ్ని గొల్లులో ఉంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మార్పు చెందే అవకాశము లేదు. కాబట్టి ఊరకనే టైం పాస్ కోసం కాదు మీటింగ్లు, ఊరకనే టైం పాస్ కోసం కాదు సువార్త, ఊరకనే కాలక్షేపం కోసం కాదు. పౌలు అంతకంత నిత్య కలిగిన వాడు, అంత సామాజిక నేపథ్యం కలిగిన వాడు, అంతకంత పేరు కలిగిన వాడు. దేవుని సువార్త కోసం ప్రత్యేకించుకున్నాను, దేవుని సువార్తను గురించి సిగ్గుపడను, దేవుని సువార్త కొరకు సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే దేవుని సువార్త కొరకు నా ప్రాణం పెడతానని ఎందుకన్నాడంటే సువార్త మనిషిని రక్షిస్తుంది, నరకం నుంచి రక్షించింది. సువార్త మనిషి నీతిమంతుడుగా చేస్తుంది. రాత్రి ఎంతవరకు మనం దేవుని స్వార్థను అంగీకరించాం. కాబట్టి ఎవరైతే నమ్మడో వాడు దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతాడు. దేవుని ఉగ్రత పరలోకం నుంచి బయలుపరచబడుతుంది, పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. త్వరగా చూద్దాం ఎలా దేవుని ఉగ్రత వస్తుందో, ఎవరికి వస్తుందో నేను కొంచెం వేరేగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చదవండి. దుర్నీతి. దుర్నీతి అంటే అర్థం ఏంటంటే మనిషి ఎడల మనిషి సరిగ్గా లేకపోవటం, దాన్ని దుర్నీతి అంటారు. భర్త భార్య ఎడల ఉండాల్సిన విధంగా లేకపోవటం, అన్నదమ్ములు ఒకరిలో ఒకరు ఉండాల్సిన విధంగా లేకపోవటం, పనిచేసే చోట ఒకరిలో ఒకరు నమ్మకంగా లేకపోవటం దుర్నీతి. తర్వాత మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. భక్తిహీనత అంటేనేమో దేవుని ఎడల ఉండాల్సిన విధంగా లేకపోవటం. వర్టికల్, హారిజాంటల్ అంటారు. మనం దేవునితో సరిగ్గా లేమనుకోండి అది భక్తిహీనత, మనుషులతో సరిగ్గా లేమనుకోండి అది దుర్నీతి. మనుషుడు రెండు రకాలుగా చెడిపోయాడు. దేవునితో సరిగ్గా లేడు, మనిషితో సరిగ్గా లేడు. మనిషితో ఉండాల్సిన విధంగా లేడు, దేవునితో ఉండాల్సిన విధంగా లేడు. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, సమస్త దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. ఇప్పుడు చూద్దాం ఏంటి మనుషుల భక్తిహీనత. ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎరిగియు దే నో ద గాడ్. దేవుని ఎరగని వారు ఎవరు లేరు ఇక్కడ. ఏమంటే దేవుని ఎరగము అనేవాళ్ళు. చిత్రం ఏంటంటే దేవుని తెలుసుకోవాలనుకుంటే అనేక ఇన్ఫర్మేషన్ మనకు సిద్ధంగా ఉంది. దేవుణ్ణి ఎరగని వాడు ఎవరూ లేడు. వెలుగు అందరికీ ఉండండి, కానీ నేను వెలుగు ప్రేమించట్లా. నాకు చీకటి అంటే ఇష్టం. నేను గదిలోకి వెళ్ళా, తలుపులు వేసుకున్నా, లైట్లు అరిపేసుకున్నా, చీకట్లో ఉన్నా. నాకు వెలుగు అంటే కారణం ఏంటంటే వెలుగు లేక కాదు, కానీ వెలుగులో ఉండటం నాకు ఇష్టం లేదు. వెలుగు నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. వెలుగుని ప్రేమించట్లా, నేను చీకటిని ప్రేమిస్తున్నా. చీకటిలో ప్రేమించే వాడికి వెలుగు ఎన్నడూ దొరకదు. మనం దేవుని ఎరిగి ఉన్నాం. We know the gospel. We know the word of God. మనకు దేవుడు తెలుసు, రక్షణ తెలుసు, మారు మనసు తెలుసు. మాకు దేవుడి గురించి తెలియడానికి ఎవరికి అవకాశం లేదు. దేవుని కానీ ఏం చేస్తున్నారు? దేవుడిని దేవునిగా మెరుగుపరచలేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, నో గ్లోరీ నో గ్రాటిట్యూడ్ అంటారు. నో గ్లోరీ నో గ్రాటిట్యూడ్. నో గ్లోరీ అంటే దేవుని మహింపరచలేదు. నో గ్రాటిట్యూడ్ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మనిషి పాపం ఏంటంటే దేవుని ఎరిగాడు, కానీ దేవునిగా మహింపరచలేకపోతున్నాడు. దేవుని ఎరిగాడు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక. ఇన్గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ సిన్. ఇన్గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ సిన్. కృతజ్ఞత లేకపోవటం పాపం, విశ్వాసం లేకపోవటం పాపం, దేవుని వల్ల కృతజ్ఞత లేకపోవడమే మనం చేసే పాపం. నువ్వేం దొంగతనం విచారణ చేసిన పనిలే. తిట్టుకున్నారనుకోండి, చన్నుకున్నారనుకోండి, అంతే. ఇంట్లో స్త్రీలు తిడతా ఉంటారు, అయ్యా మీ ఊరు సంగతి తెచ్చుకోలేడు, మీ ఊరు కంపెనీ కట్టలేదు, మీ ఊరికి ఆపాలి హోల్సేల్ అంటూ ఉంటారు. నిజంగా పీల్చుంటారు బాబు, మాట్లాడలేదు కొత్త అంటారు. ఎవరు కొట్టకపోయినా పర్లా, ఎవరు కొట్టకపోయినా పర్లా, నువ్వు దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేదు కదా.
నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కదా, నువ్వు దేవుని సంతోషపరచలేదు కదా, నువ్వు దేవుని స్తుతించలేదు కదా. ఆ దేవుని స్తుతించకపోవటమే, ఆ భక్తిహీనతే మనం చేసే పాపం. చేయాల్సింది చేయకపోతే చేయకూడదు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది చేయాలా, తర్వాత చేయకూడని చేయకుండా ఉండాలా. పరిసెలాగా నేను దొంగతనం చేయట్లు నీకు వందనాలు, నేను నరహత్య చేయట్లు నీకు వందనాలు. చేయకూడదు నీకెందుకు, చేయాల్సిందే చేయి. దేవుని ఎరుగు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని కృతజ్ఞత చెల్లించు, దేవుని సంతోషపరచు. చేయాల్సిన పని చేస్తున్నామా? ఇది వారి యొక్క భక్తిహీనత. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మహిమపరచట్లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. అది చేయకపోగా 23వ వచనం చూడండి, దేవుని మహిమను క్షయమవి మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా ఎలా మార్చారంటే దేవుని యేసు ఎంత పతనం అయిపోయాడంటే, దేవుని నిలువాడు కానీ దేవునిగా మహింపరచలేదు. దేవుడిచ్చే వాటిని పొందుతున్నాడు కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. దేవుని రూపాన్ని మనుషుల రూపంగా మార్చి, దేవుని రూపాన్ని పక్షుల రూపంగా మార్చి, దేవుని రూపాన్ని జంతువుల రూపంగా మార్చి, దేవుని రూపాన్ని పురుగుల రూపంగా మార్చి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. మరి దేవుని గురించి రాదా భూమి మీదకి? రాదండి, రాదా? నువ్వు దేవుని మహింపరచలేదు, దేవుని కృతజ్ఞతలు చెల్లించట్లేదు, దేవుని అవమానపరుస్తుంటే మరి దేవుని ఉగ్రత భూమి మీదకి రాదా? ఒకసారి మనం గమనించాలి. ఇది మనుషుడు యొక్క భక్తిహీనత. దుర్నీతి ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చివరి పాయింట్. దేవుని ప్రేమించలేదు కనుక, దేవుని వారిని మహింపరచలేదు కనుక, దేవుని వారిని స్థుతులు చెల్లించలేదు కాబట్టి, దేవుని అవమానపరుస్తున్నారు కాబట్టి చేశాడంటే అది వాడికి నా హృదయంలో చోటు లేదు కనుక నేను కూడా వాడిని విడిచిపెడుతున్నాను అన్నాడు. అర్థమైందా? వాడికి దేవుని హృదయంలో చోటు లేదు కాబట్టి దేవుని వాడిని విడిచిపెట్టాడు. విడిచిపెడితే వారి పని ఏమైందంటే వారు భ్రష్టులు అయిపోయారు, వారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఒకసారి ఆ మాట నేను మీకు చెబుతున్నాను. 20వ వచనం చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియకపోయారు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని ఎందుకు అప్పచెప్పాడు? వారి దేవునికి వారి హృదయంలో చోటు లేదు కాబట్టి, వారి దేవునికి చోటు లేదు కాబట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు. ఏ భ్రష్ట మనసు అంటే అర్థం ఏంటి? చేరాని కార్యాలు చేయడానికి. ఇక్కడ ఒక మాట ఉంది, ఇందాక ఐదుగా చెప్పింది, దీనికి మ్యాచ్ అవుతుంది. చూడండి, పురుషుడు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషుడు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు తాను తప్పులేరు, ఒకరి ఎడల ఒకరు అంటే పురుషుల ఎడల పురుషులు, స్త్రీల ఎడల స్త్రీలు. అంటే అన్యాచురల్ అసహజం, ప్రకృతి విరుద్ధం. స్త్రీ పురుషుని వేషం వేయటం ప్రకృతి విరుద్ధం, పురుషుడు స్త్రీ వేషం వేయటం ప్రకృతి విరుద్ధం, స్త్రీని పెళ్లి చేసుకోవటం ప్రకృతి విరుద్ధం. ఒక స్త్రీ మరొక స్త్రీ ఎన్నడూ ఏక శరీరం కాలేరు. ఒక పురుషుడు మరొక పురుషుడు ఎన్నడూ ఏక శరీరం కాలేరు. ఒక స్త్రీ ఒక పురుషుడు ఏక శరీరం అవుతారు. అది నేచురల్, అది డివైన్, అది దైవికమైన సూత్రం. మనం చనిపోవచ్చు. ఇక్కడ ఉన్నవారు అలాంటి వారు ఎవరు లేరు. గతంలో ఉన్నాడు, ఆయన మారి దేవుని కోసం బతుకుతున్నాడు. కానీ చాలా మంది సేవల స్త్రీలు పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? పురుషులు పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? ఆ పెళ్లి చట్టబద్ధమని ప్రభుత్వాల శాసనాలు మార్చలేదా? కొన్ని దేశాల్లో స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. దేవుడు పర్మిషన్ ఇవ్వాలా? నేను ఏమంటానంటే వారు కలిసి జీవించవచ్చు, బట్ దే కెనాట్ బి వన్ ఫ్లెష్. వారెన్నడూ ఏక శరీరం కాలేరు. అది మీరు గమనించాలి. కాబట్టి ఇలాంటి అన్యాచురల్ థింగ్స్ వాళ్ళు చేస్తున్నారు, అసహజమైన పనులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇంకా ఏమైపోయారంటే చేరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పచెప్పాడు. వారి భ్రష్టత్వం ఎలా ఉందో ఒక లిస్ట్ మీకు నేను చదువుతున్నాను. ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు మీరు చూసుకోండి. అందరు ఇందులో ఉన్నారండి నేను అన్నాను, కానీ ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా ఉంటుంది. అందరూ ఇందులో ఉన్నారని నేను అన్నాను, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు ఉంటుంది. మనకి మ్యాచ్ అయ్యేది, మనకు కనెక్ట్ అయ్యేది, మనకు సూట్ అయ్యేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ ఉండొచ్చు, వేరే సంగతి. చూద్దాం, ఒకసారి చూస్తాను. అట్టవారు 29 వచ్చింది. అట్టవారు సమస్తమైన దుర్నీతి చేతను, భ్రష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిలుకొని మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం, ఈయన
కుండలాంటు, అపవాదితులు, దేవదేశులు, హింసకులు, అహంకారులు, బింకములాట వారు, చెడ్డవాటిని కల్పించేవారు. ఇదొక బ్యాచ్. ఫ్యామిలీలో తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులు. ఏమండి, ఎక్కడ లేవా సొసైటీలో? ఎక్కడ లేవా? మనలో లేవా? అయ్యా, ఈ జాబితా నేను ఎన్నడూ ఎనకలేదు. ఈ జాబితా అసలు నాకు తెలియదండి. నేను మాట తప్పేవాడిని కాదు. మాకు వైరం లేదు, కలహం లేదు, కపటం లేదు, మత్సరం లేదు, హింస లేదనే వాళ్ళు ఉన్నారా? మాలో దుష్టత్వం లేదని ఉన్నారా? అసలు మాకు అహంకారమే లేదని వాళ్ళు ఉన్నారా? మానవ జాతి ఎంత చెడిపోయిందంటే హింస, కలహము, కపటము, దుష్టత్వం, అహంకారం, అనురహితులు అంటే అర్థం ఏంటంటే న్యాచురల్ ఎఫెక్షన్ లేనివారు. న్యాచురల్ ఎఫెక్షన్ లేనివారు. అన్నదానం ఉండాల్సిన అనురాగం లేదు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన అనురాగం లేదు. మనం చూసారు కదా, మీరు భార్య ఉరేసుకుంటే వాడు వీడియో తీశాడంట. ఎంత అది మనం ఎలా వర్ణించగలం? ఎంత దీనికంటే భ్రష్టత్వం ఇంకా ఉంటుందా? దీనికంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? మనుషుడు ఎంత పతనమైపోయాడంటే అనురాగరహితులు, న్యాచురల్ ఎఫెక్షన్ లేదు. అరే భార్య, ఇంతకాలం కలిసి బతికామే, సంసారం చేసామే, పిల్లల్ని కన్నామే, ఆ జీవితాంతం ఉంటానని ఓడవడమిక చేసుకున్నామే అనేటువంటి ఆ నైతికత పూర్తిగా చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పాపాలు. బహుశా మనకంటే ముందు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఈ మీడియా ప్రభావంతో టీవీ పెట్టాలంటే సిగ్గేస్తుంది, సెల్ ఫోన్ చూడాలంటే భయం వేస్తుంది. మన పిల్లలను చూసి ఏడ్చే పరిస్థితులు కలుగుతున్నాయి. అభద్రత, భయం, మన పిల్లలను చూసి మనం భయపడే పరిస్థితులు కలుగుతున్నాయి. మనిషి ఎంత పతనం అయిపోయి మీరు గమనించాలి. రాగా దేవుని ఉగ్రత, కలగదా దేవుని ఉగ్రత, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీద దేవుని కోపం, దేవుని ఉగ్రత నుంచి బయలుపరచబడుతుంది. దేనికండి? ఇదిగో దేవుని ఎరిగారు, కానీ దేవునిగా మహింపరచలేదు. దేవుడు చెల్లుతున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవుని అవమానపరుస్తున్నారు. ఎలా అంటే జంతువుల రూపంగా, పక్షుల రూపంగా, పురుగుల రూపంగా మార్చి ఆయన మహిమను అవమానపరుస్తున్నారు. దేవుని ఎడలు ఎలా ఉన్నారు, మన మనుషులు ఎలా ఉన్నారంటే భ్రష్ట మనసు వచ్చేసింది. చేరాని కార్యాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈర్ష్య, కలహము, కపటము, అపవిత్రత, అహంకారం, దేవదీయుషులు, అనురాగరహితులు, ప్రేమ లేని వారు. మనిషి నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమైపోయాడు. అదే బైబిల్ అంటుంది, దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడతాము. వీళ్ళరా, నా మాటలు నేను ముగిస్తున్నాను. పౌలు అంటాడు, దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకించుకున్నాను. స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే అది నమ్మేవాడికి రక్షణ కలిగజేసేటువంటి దేవుని శక్తి. సువార్త అంటే విసుగుతూస్తూ, నేను సిగ్గుపడను. సువార్త రక్షణ కలుగు చేస్తుంది, నేను సిగ్గుపడను. సువార్త జీవితాలు మార్చే దేవుని శక్తి కనుక నేను సిగ్గుపడను. రెండు మాటలు చక్కగా చెప్పాడు. సువార్త ద్వారా దేవుని నీతి పరలోకం నుంచి కలుగుతుంది. సువార్తను తృణీకరిస్తే దేవుని ఉగ్రత పరలోకం నుంచి కలుగుతుంది. మనుషుడు చేసే పాపాల్లో అల్టిమేట్ పాపం, అల్టిమేట్ సిన్, చిట్ట చివరి పాపం ఏంటి తెలుసా? చిట్ట చివరి పాపం ఏంటంటే సువార్తను తృణీకరించటం, యేసును తృణీకరించటం. ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి. భక్తిహీనత ఉంది, అవిధేయత ఉంది, కలహము, కపటము, వైరము, అపవిత్రత అన్నీ ఉన్నాయి. ఏది మనం లేకుండా పోలేదు. వీటన్నిటిని బట్టి మన ఉగ్రతను పొందాలా, నరకానికి వెళ్ళాలా, నాశనానికి వెళ్ళాలా. కానీ సువార్త ఏంటంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. నీ పాపాన్ని తన మీద మోపుకున్నాడు, నీ శాపాన్ని తన మీద మోపుకున్నాడు. నువ్వు నీ పాపాన్ని బట్టి ఎలాంటి అవమానాన్ని పొందాలో, ఎలాంటి అనుభవించాలో, ఎలాంటి మరణాన్ని అనుభవించాలో శిలువలో యేసుక్రీస్తు నీ కొరకు అలాంటి మరణాన్ని అనుభవించాడు, ఎలాంటి అవమానాన్ని అనుభవించాడు, నీ కోసం నా కోసం భరించాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ ఆయన చూచి ఆయనందు విశ్వాసం ఉంచు. ప్రభువా, ఆయనందు విశ్వాసం ఉంచు, బిలీవ్, ఆయన నమ్ము, ఆయనందు విశ్వాసం ఉంచు. నోటితో ప్రార్థన చేయి. మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, నోటితో ప్రార్థన చేస్తాడు. సువార్తను విడిచి నేను సుఖపడేవాడిని కాదు. సువార్త ద్వారా దేవుని నీతి కలుగుతుంది, సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది, సువార్త ద్వారా నిత్యజీవం కలుగుతుంది. సువార్త తృణీకరిస్తే దైవోగ్రతకు నువ్వు పాత్రుడు అవుతావు, దైవోగ్రతకు నువ్వు పాత్రుడు అవుతావు. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం. చాలాసేపు వాక్యాన్ని విన్నాం. రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు
తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిద్దాం. అన్ని రకాల వ్యక్తులకు ప్రభు మాట్లాడే నేను నమ్ముతున్నాను. అపోస్తలుడైన పౌలు తను తాను ఇలా పరిచయం చేసుకున్నాడు. దేవుని స్వార్థ కోసం ప్రత్యేకించబడిన వాడను, దేవుని దాసుడను, అపోస్తలుగా ఉండటానికి పిలువబడిన వాడును, స్వార్థ కోసం ప్రత్యేకించుకున్న, స్వార్థ గురించి సిగ్గుపడను, స్వార్థ ప్రకటించాలనే ఆశ నాకు ఉంది, స్వార్థ ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రతి దైవదాసుడు పౌలును మాదిరిగా తీసుకోవాల్సిందే. ప్రతి దైవదాసుడు పౌలును అనుసరించాల్సిందే. సువార్త ఒక వ్యక్తి, మన ప్రభువైన యేసుక్రీస్తు. సువార్త ఉద్దేశం దేవుని రక్షణ, దేవుడిచ్చే నీతి మనం పొందాలి. అది జీవితాలు మార్చేటువంటి దేవుని శక్తి అయి ఉన్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, సమస్త దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. ఇక్కడ గమనించిన మనందరూ దేవుని ఉగ్రత కింద ఉన్నాం, దేవుని ఉగ్రత చేస్తున్నాం, దేవుని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం చూసేది కాదు, అనుభవించేది కాదు, ఇంకా భయంకరమైన దినాలు ఉన్నాయి. ఒకవేళ మనం పాపంలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు, ఆరణ అగ్నికి వెళ్ళిపోతావు. ఎవరిని రక్షించలేదు. అయ్యో ఎంత భయంకరం. రక్షించి మరొకసారి తన దాసుల ద్వారా ఈ స్వార్థ వినాలని, విశ్వాసం ఉంచాలని, రక్షణ పొందాలని, నిత్య జీవాన్ని పొందాలని ఉద్దేశించాడు. రాత్రి అన్న వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవునికి లోపడదాం. మా దేవుని పొందనాలు దీవించబడిన వాక్యాన్ని మీరు దీవించాడు. ఇప్పుడైనా మీ దాసుని తండ్రి, ఇక్కడ ఎవరికంటే నేను గొప్పవాడిని కాదు, బహుశా వాళ్ళందరికంటే అన్ని విషయాలు తక్కువని అయి ఉంటారు. మీ స్వార్థ గొప్పది, మీ స్వార్థ ప్రకటించడానికి నాయన సుదూర ప్రాంతం నుంచి నన్ను ప్రకటించారు. మీ దాసులు ఆహ్వానించారు దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ స్వార్థనగా నిన్ను అంగీకరించడానికి, నిన్ను విశ్వాసం ఉంచడానికి, మారు మనసు పొందడానికి సహాయం చేయమని అడుగుతూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.